యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందములు. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మరి యొక్క కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఆ స్థితిలో నుంచి బయటపడ్డారు. అది మరి దేవుని యొక్క గొప్ప కృప అని చెప్పాలి. అదేవిధంగా మయన్మార్లో అనేక మరి వేల మంది చనిపోయి సిరిదిలలో ఆ శవాలు కంపు కొడిచినవి. మరి రెండింటిని కూడా కంపేర్ చేసి చూస్తే మరి దేవుని కృప ఎంత హెచ్చుగా ఉందో ఆ కుటుంబంలో అర్థమవుతుంది. ఇక్కడ శవాలు కంపు కొడుతున్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి. కాబట్టి ఒకటే ప్రతిసారి మీకు చెప్తున్నాను ఈ వీడియోస్లో, భూకంప స్థితులలో చిక్కుకోకుండా ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు మీరు ఎవరైతే మరి ఎక్కడున్న ఫ్లాట్స్లో ఉన్న ఎక్కడున్నా సరే ఎప్పుడు కూడా ఒక మనిషి ఫ్లాట్లో లేకపోయినా కూడా మరి ఫ్లాట్స్లో ఉండే షాప్స్కో ఫ్లాట్స్లో ఉండే ఏదైనా ఆఫీసులకు వెళ్ళి అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా భూకంప పరిస్థితులలో చిక్కుకోకుండా ముందుగా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతిదినము ఎక్కడ కూడా చిక్కుకోకూడదని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు కాపాడుతాడు, సురక్షితమైన స్థలంలో ఉంచుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణంలో ఏ భూకంపం వస్తుందో మనకు తెలియదు, మనం చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రివెంటివ్గా ముందు జాగ్రత్త చర్య ప్రార్థన తప్ప మరొకటి ఏమీ లేదు. జ్ఞానము, ఆలోచన, వివేకం కలిగి ఉండండి. దేవుని స్వరం వినేవారుగా ఉండండి. మరి కొన్నిసార్లు దేవుడు ఆయన స్వరాన్ని వినిపించిన సౌండ్ రూపంలో ఉన్నది, కానీ తలంపుల రూపంలో దేవుని యొక్క స్వరం ఉంటుంది. మరి తలంపులో కొన్నిసార్లు వెళ్ళకూడదు అనిపించినప్పుడు మానివేయాలి. అలా కాకుండా ఇంకొకరు ప్రోద్బలంతో ఇంకొకరు ఫోర్స్తోనో ఏదైనా పనికి ఏం పర్లేదు వెళ్ళు అని చెప్పి వెళ్తే కనుక మరి చిక్కుల్లో నష్టాల్లో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ఆలోచన ప్రకారం, మీ యొక్క దేవుని నడిపిన ప్రకారం ముందుకు సాగండి. ఎప్పటికీ సురక్షితంగా ఉంటారు. దేవుడు ఆయన తప్పించే దేవుడు. మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం చూస్తున్నాం. ఆ విధంగా ఎవరు మరణమైనా సరే, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, ఎవరికైనా సరే దేవుడు ఆయన మరణం తప్పించగల దేవుడు. అయితే మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు తోడుంటాడు, నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.